హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్, అశోక తెలంగాణ అకాడమీ. ఇవాల్టి వీడియో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్కు సంబంధించి సెకండ్ పేపర్ సంబంధించి ముఖ్యంగా సెకండ్ పేపర్లో ఉన్నటువంటి మున్సిపల్ యాక్ట్, మున్సిపల్ చట్టం 2019 అనే చట్టంలో చూడగానే ఒక పుస్తకాలు చదవగానే మీకు చాలా గందరగోళం అనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి అది గ్రాంధిక భాషలో ఉన్నటువంటి మున్సిపల్ చట్టం చదవాలంటేనే మీకు ఒక పదం కూడా అర్థం కాని ఒక పరిస్థితిలో కనబడుతుంది. వాస్తవంగా మున్సిపల్ చట్టం సెకండ్ పేపర్ వార్డ్ ఆఫీసర్లో ఒక 8 చాప్టర్లు ఉంటే వన్ ఆఫ్ ద చాప్టర్ మున్సిపల్ చట్టం, అంతే తప్ప దాని నుంచే మనకు ఒక 40 మార్కులు 50 మార్కులు ఏం రావు. కాబట్టి 8 చాప్టర్లు ఉంటే ఒక 100 మార్కుల పేపర్ అనుకుంటే ఒక 15 నుంచి 20 లోపు మార్క్స్ రావడానికి ఆస్కారం ఉన్నది మున్సిపల్ చట్టం. కానీ చాలామంది వార్డ్ ఆఫీసర్ అంటే కేవలం మున్సిపల్ చట్టమే అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. దాంతోపాటు చాలా సబ్జెక్టు వేరే ఉన్నది. పట్టణీకరణ ఉన్నది, వలసలు ఉన్నాయి, పట్టణ సంక్షేమ పథకాలు ఉన్నాయి, అకౌంటెన్సీ ఉంది, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. కాబట్టి బిల్డింగ్ యొక్క పర్మిషన్ యొక్క నేపథ్యాలు కనబడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంతా కలిపితేనే వార్డ్ ఆఫీసర్ సెకండ్ పేపర్ అవుతుంది. కాబట్టి ఈ మున్సిపల్ యాక్టులో 301 సెక్షన్స్, 4 షెడ్యూలు, 7 అధ్యాయాలు, 301 సెక్షన్లు, 7 చాప్టర్స్, 4 అధ్యాయాలు విభజించినప్పటికీ వాస్తవంగా మన ఫోకస్ మొత్తం ఒక 5 అంశాల చుట్టూ తిరుగుతుంది. దాంట్లో మొత్తం 301 సెక్షన్ ఉన్నప్పటికీ దాంట్లో ఒక 5 అంశాల గురించి మనం చూసి ఒక ప్రయత్నం చేయాలి. ఏంటి 5 అంశాలు చూసి 5 అంశాలలో వివరణ ఏముందన్న కాన్సెప్ట్ని మీకు మున్సిపల్ చట్టం అంటే ఏం లేదు గింతే అన్న కాన్సెప్ట్లో మీకు ఈరోజు క్లాసులో మున్సిపల్ చట్టంలో ఏముందని ఒక బేసిక్ అవగాహన కల్పిస్తాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సీరియస్ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ లెక్క ప్రకారం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి దాంట్లో చట్టం అర్థ నిర్వచన, రెండవ దాంట్లో పురపాలకుల ఏర్పాటు సంరక్షణ, సభ్యుల ఎన్నిక విధానం, 5లో పురపాలక రెవెన్యూ, అదేవిధంగా 4లో మనకు చట్టబద్ధమైన పురపాలక బాధ్యతలు, పట్టణ ప్రణాళిక, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధులు, అనుబంధ శాసన ఉపవిధులని ఒక సిస్టమేటిక్గా ఉన్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ మనం చర్చించే అంశం ఏంటంటే నెంబర్ 1 పాయింట్ వార్డు సభ్యుడు, వార్డుల విభజన. మీరు చూడాల్సింది ఏంటంటే వార్డుల విభజన అనే కాన్సెప్ట్ ఐడియాలో పెట్టుకోవాలి. రెండవది వార్డు సభ్యుడి ఎన్నిక, ఎన్నికలు ఇంకా చాలా పాయింట్లు వస్తాయి. మూడవది మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ లేదా మేయర్ ఎన్నిక. నెక్స్ట్ మనం చూసే కాన్సెప్ట్లలో ఉప మేయర్ విధులు, ఉప మేయర్ ఎన్నిక, అతని యొక్క విధులు అంటే మనం ప్రధానంగా ఒక మున్సిపాలిటీ అనేదాన్ని తీసుకుంటే ప్రజలు ఉంటారు, ప్రజల్ని పరిపాలించే ఒక వ్యవస్థ ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముందుగా ఎవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. ఒక్కొక్క మున్సిపాలిటీలో 1,00,000 మంది, 2 లక్షల మంది, 3 లక్షల మంది. అదేవిధంగా మనకు కార్పొరేషన్ అయితే కొన్ని లక్షల మంది వరకు, 10 లక్షల మంది పైగా కార్పొరేషన్లో మనకు కనపడుతుంటారు. అంటే ప్రజలు ఉంటారు, ప్రజల్ని పరిపాలించే ఒక వ్యవస్థ ఉంటుంది. 2 భాగాలు, ఒకటి ప్రజలు, 2 పరిపాలించే వ్యవస్థ. ఈ 2 కాన్సెప్ట్లో మనం చూసి ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వార్డు సభ్యుడు కానీ, మున్సిపల్ మేయర్ కానీ, ఉప మేయర్ అనేక ఈ 4 కాన్సెప్ట్లలో 3 మాత్రమే మనకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజకీయ వ్యవస్థ. ఒక రాజకీయ వ్యవస్థ అనే కాన్సెప్ట్ చూడండి. దాని తర్వాత మనం ఏం చూస్తామంటే అధికారుల పరంగా చూసే కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీకు 5వ పాయింట్ మీరు ఏం చూడాలంటే ఈ యొక్క వ్యవస్థను మొత్తంగా ఈ యొక్క పాయింట్ చూసుకోండి. అంటే వార్డుల విభజన, వార్డు సభ్యుడు ఎన్నిక, మున్సిపల్ మేయర్ ఎన్నిక, మరి ఉప మేయర్ ఎన్నిక అనే ఒక కాన్సెప్ట్ ఒక పాయింట్గా చూసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే అధికారులు అని చూసుకోండి. అధికారులు రెండో పాయింట్ ఏంటంటే అధికారులు. ఎవరు అధికారులు ఉంటాడు?
ఇక్కడ చూడండి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనరు అంటే ప్రతి మున్సిపాలిటీ ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అతను మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే కలెక్టర్ అనే వ్యక్తికి చాలా సంబంధం ఉంటుంది. కలెక్టర్ అనే పదవి చాలా ఇంపార్టెంట్. కలెక్టర్ అనే పదవి ఒక జిల్లా స్థాయిలో ఒక పంచాయతీ సంబంధం కావచ్చు, ఒక పట్టణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కలెక్టర్ అనే పదవి చాలా కీలకమైన పదవి. కలెక్టర్ యొక్క ప్రస్తావన మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేక అధికారి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక అధికారి, ఉదాహరణకు ఆ మున్సిపాలిటీ యొక్క కాలం అయిపోయింది, 5 years అయిపోయింది. అయిపోయినప్పుడు మధ్యలో ఖాళీ సమయం ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు పెట్టేటప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఉంటుంది. అది గవర్నమెంట్ అప్పుడు పొడిగించుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో ప్రత్యేక అధికారి యొక్క అధికారాలు ఏమిటి, విధులు ఏమిటి, అతనికి డ్యూటీస్ ఏమైనా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ వ్యవస్థ ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ అంటే ఇదేమో ప్రజల చేత ఎన్నికైన వ్యవస్థ ఒకటైతే, ఇదేమో ఒక అధికారుల వ్యవస్థ ఉంటుంది. కానీ మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ప్రత్యేక అధికారి, ఉద్యోగ వ్యవస్థ. అధికారుల పరంగా చూసుకోండి, ఇదేమో ఇది ఎన్నికైనటువంటి వ్యవస్థను చూసుకోండి. ఇది ఒక కాన్సెప్ట్. ఇది రెండో పాయింట్ చూసుకోవచ్చు. ఇక మీకు మూడో పాయింట్ రూపంలో చూసుకునేదంటే రెవెన్యూ ఇన్కమ్ సోర్స్. రెవెన్యూ ఇన్కమ్ అంటే మున్సిపాలిటీకి ఏ అంశాల నుంచి మనకు ఆదాయం వస్తుందన్న కాన్సెప్ట్లో చూసుకోవచ్చు. జరిమానాలు కావచ్చు, పన్నులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, మార్కెట్ల పైన ఫీజులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇన్కమ్ సోర్స్, జనరేటింగ్ ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ సోర్స్లో బడ్జెట్ లాంటి అంశాలు కూడా చూస్తాం. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఐడియా చేసుకోండి. ఇక 4th అంశం ఏంటంటే ఇక్కడ చూసేది ఏంటంటే ప్రణాళిక, విధులు, బాధ్యతలు. విధులు, బాధ్యతలు అంటే మున్సిపాలిటీ యొక్క విధులు, బాధ్యతలు ఏంటి, ఎవరి విధులు ఏమిటి, విధులు, బాధ్యతలు అంటే మున్సిపాలిటీలో ప్రభుత్వం అనేది ప్రజలకు కల్పించే సౌకర్యాలు అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ 4th పాయింట్గా సౌకర్యాలు అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పదం గుర్తుపెట్టుకుంటారు? సౌకర్యాలు అన్న పదం చుట్టే మనకు వ్యవస్థ మొత్తం తిరుగుతుంది. దాంతోపాటు ఇక మీకు తర్వాత చూసేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏమిటంటే ఇక్కడ పట్టణ ప్రణాళిక అంటాం. పట్టణ ప్రణాళిక ఏమంటాము? పట్టణ ప్రణాళిక, పట్టణ ప్రణాళిక అంటాం. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషన్, ఎన్నికల వ్యవస్థ. ఇక్కడ ఇది ఎన్నికల విధానం వేరు, ఇక్కడ ఎన్నికల వ్యవస్థ వేరు. ఇక్కడ ఎన్నికల వ్యవస్థ అంటే మనకు బూత్ స్థాయి నుంచి మొదలు పెడితే ఓటర్ల గుర్తింపు కార్డులు, ఎన్నికల గుర్తులు కేటాయించడం, బూతులు ఏర్పాటు చేయడం, బూతులో పాల్గొన్న అధికారులు, బూతులో పాల్గొన్న ఏజెంట్లు, టోటల్ ఎన్నికల వ్యవస్థ మొత్తం ఉంటుంది. అంటే మీరిప్పుడు టోటల్గా ఉన్నటువంటి మున్సిపల్ చట్టాన్ని, ఒక మున్సిపల్ చట్టాన్ని ఈజీ వేలో చదివేదో భాగంలో మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ముందుగా ఎన్నికైన వ్యవస్థ, 2 అధికార వ్యవస్థ. ఈ అధికారులు ఈ యొక్క ఎన్నికైన వాళ్ళు చేసే డ్యూటీస్ ఏంటి? ఇదేమో ఎన్నిక విధానం అంటే రాజకీయపరమైన వ్యవస్థ, అధికార వ్యవస్థ. ఈ 2 కాన్సెప్ట్లు కలిసి వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు అంటే పైసలు వసూలు చేస్తారు, పన్నులు వసూలు చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డ్యూటీ చేస్తారు. అంటే అధికారులు కావచ్చు, ఎన్నికైన వాళ్ళు కావచ్చు, విధుల్లో బాధ్యత చేస్తారు. అంటే మున్సిపల్ ప్రజలకు కావాల్సినటువంటి కనీస మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేస్తారు, అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి ఆ మేధం చూస్తాం. పట్టణ ప్రణాళిక అంటే బిల్డింగ్లకు అనుమతి ఇవ్వడం, లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం లాంటి పట్టణ ప్రణాళిక కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఎన్నికల వ్యవస్థ. ఈ అంశాలు మాత్రమే దీని చుట్టే వ్యవస్థ మొత్తం తిరుగుతుంది. దీని చుట్టే మొత్తం వ్యవస్థ తిరుగుతుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీని గురించి ఒక్కొక్క దాని గురించి మినిమం బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్ రేపటి సంది మళ్ళీ ఒక్కొక్క సెక్షన్ ఆధారంగా ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే సబ్జెక్ట్ అంటే గింతే అన్నట్టుగా ఉండాలి, కానీ భయపడుతూ చదవద్దు. ఎప్పుడైనా సబ్జెక్టుని ఈజీగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే ఇదేదో పెద్దగా ఊహించుకోవద్దు. ఇది గింతే అన్న నేపథ్యంలో మీరు చదవగలిగితే ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడ మళ్ళీసారి చెప్తాను చూడండి. 1 రాజకీయ వ్యవస్థ, 2 అధికార వ్యవస్థ. వీళ్ళిద్దరు కలిసి చేసే పరిపాలన, వీళ్ళిద్దరు కలిసి చేసే పరిపాలన. ఏ పరిపాలన? పైసలు తీసుకోవడం, పైసలు ఖర్చు పెట్టడం, రెవెన్యూ వసూలు చేసుకోవడం, రెవెన్యూ ఖర్చు పెట్టి విధులు బాధ్యతలు చేయడం. నెక్స్ట్ ఏంటంటే పట్టణ ప్రణాళిక అంటే ఒక వ్యవస్థను ఒక క్రమబద్ధీతంగా రోడ్లు కానీ, వీధులు కానీ, ఇండ్లకు పర్మిషన్లు కానీ, భూములకు పర్మిషన్లు కానీ, మార్కెట్ల పర్మిషన్లు కానీ, ఇవన్నీ పట్టణ ప్రణాళిక వ్యవస్థాగతంగా వెళ్ళిపోవడం. ఎన్నికల వ్యవస్థ టోటల్గా
ఈ ప్రణాళిక వ్యవస్థ నడవాలంటే మనం ఓటేసుకోవాలి, ఓటేసినప్పుడు ఎన్నిక కావాలి, ఎన్నికైన ఒక వ్యవస్థను నిర్మించుకోవాలంటే ఎన్నికల వ్యవస్థ గురించి చాలా పెద్దగా చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నదానికంటే ఈ మున్సిపల్ యాక్ట్లు చాలా ఎక్కువ కనిపిస్తుంది మనకు. కానీ ప్రతి పాయింట్, ప్రతి సెక్షన్ని ఈజీ వేలో అవగాహన చేసుకుంటే మున్సిపల్ యాక్ట్లో ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. దాని మీద మీరు భూతత్వం చూడకండి, 50 మార్కులు ఏం రావు, వచ్చేది 15 నుంచి 20 మార్కులు వస్తాయి. కాబట్టి ఈజీ వేలో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం, గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఐడియా చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క అంశం గురించి చూసుకుంటూ వెళ్ళిపోదాం. అంటే బేసిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత సెక్షన్ వైజ్గా మీరు చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి అవగాహన చేసుకోండి. ముందుగా ఏంది వార్డుల విభజన అంటే మున్సిపాలిటీలు. తెలంగాణ వ్యాప్తంగా 128 మున్సిపాలిటీలు ఉన్నాయండి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలలో వార్డుల విభజన అనేది కనిపిస్తుంది. ముందుగా ఏమొస్తుంది? వార్డుల విభజన మున్సిపాలిటీలో. వాస్తవంగా చట్టం 2019 చట్టం అని చెప్తుంది. మున్సిపల్ యాక్ట్ 2019 అని చెప్తుంది. అది ఎట్లా వచ్చింది, ఏ నేపథ్యం వచ్చిన ఒక కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. దీనికంటే ముందు 1955 హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ అనే పదం చూస్తాం. రెండవది 1965 మున్సిపల్ యాక్ట్ అనేది చూస్తాం. 1994 మున్సిపల్ యాక్ట్. ఈ రెండు కూడా ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఈ రెండింటికి సంబంధించిన సవరణే 2019 మున్సిపల్ యాక్ట్. అంటే దీంట్లో ఉన్న అంశాలు ఈ రెండిట్లో పనిచేయని అంశాలు కొత్తగా దీంట్లో పెట్టే అంశాలే 2019 మున్సిపల్ యాక్ట్. అంటే ఏ మున్సిపల్ యాక్టులను సవరించి కొత్త మున్సిపల్ యాక్ట్ తీసుకొచ్చారంటే 1965 మున్సిపల్ యాక్ట్, 1994 మున్సిపల్ యాక్ట్, రెండింటిని కలిపితే 2019 మున్సిపల్ యాక్ట్. దాంట్లో కొన్ని బాధ్యతలు పెంచారు, కొన్ని విధులు పెంచారు, కొంత సవరణ చేశారు, కొత్త అంశాలు చేశారు. ముఖ్యంగా ఈ 2000 వీటిల్లో లేని ప్రధాన అంశం ఏంటంటే పచ్చదనము, చెట్ల పెంపకం అనేది ప్రధానం కనబడుతుంది. కాబట్టి ఈ 3 మున్సిపల్ యాక్ట్ల పైన కొంత అవగాహన కూడా మనం చూడాల్సిన పని. ఇది సంబంధం లేదండి, ఈ సపరేట్గా కేవలం హైదరాబాద్కు మాత్రమే వర్తించే మున్సిపల్ చట్టము. రేపు మళ్ళీ ఇది కూడా మారొచ్చు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఇది కూడా మారవచ్చు. కాబట్టి ఈ 3 మున్సిపల్ యాక్ట్స్ అనేవి ప్రధానంగా మనకు కనబడుతుంది. వాస్తవంగా నిజాం గవర్నమెంట్లో 1933లోనే మొట్టమొదటి మున్సిపల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. 1933లో తీసుకొచ్చారు. మరి అక్కడ చాదర్ఘడ్ మున్సిపాలిటీ ఏంది, జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏంది, హైదరాబాద్ మున్సిపాలిటీ ఏంది, సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏంది, ఇవన్నీ పనిచేసినాయి. కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో కుతుబుషాల కాలం ఎట్లుంది, అసఫ్జాల కాలం ఎట్లుంది, ఎప్పుడు హైదరాబాద్ అనేది మొట్టమొదటిసారి ఏంది, హైదరాబాద్లో వచ్చిన మూసీ నదికి వరదలేంది, వరదల తర్వాత వచ్చినటువంటి ఒక హైదరాబాదులో పట్టణ ప్రణాళిక ఎట్లా జరిగింది, అంటే 1908లో మూసీ నది వరదలు వచ్చి మొత్తం కొట్టుకపోయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టాన్ని ఎట్లా నిర్మించారు, రోడ్ల నిర్వహణ ఎట్లా ఉంది, మొదటి సామ్రాజ్య కాలంలో ఎట్లా వ్యవస్థ నిర్మించారు, ఇవన్నీ మొత్తం కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం కొంత కాన్సెప్ట్లో చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఈజీగానే ఉంటుందండి. సబ్జెక్టు చాలా ఈజీ, ఓపికతోని కొద్ది నిబద్ధతోని పరిశీలనాత్మకంగా చదువుకుంటా నోట్స్ రాసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఆ పుస్తకాన్ని మినిమం ఓపికతోటి, ఒక మున్సిపల్ యాక్ట్ ఉంది, మనకు 100 గంటలు టైం కేటాయించాలి. 100 గంటలు ఏంది? ఒక 15 రోజుల పాటు, రోజు ఒక 3 గంటలు 4 గంటలు చదివిన దాన్ని చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ నోట్స్ రాసుకునే ఒక ప్రయత్నం చేస్తే మున్సిపల్ యాక్ట్ గింతేనా అనిపిస్తుంది. అంతే. మీరు చూడగానే ఏదో భయం అనిపిస్తుంది, దాంట్లో గ్రాంధిక బాగా అర్థం కావట్లేని ఫీలింగ్ వస్తుంది. అట్లా ఏం లేదు, సింపుల్గానే ఉంది. మీరు ఏం గడబిడ కాకండి. అంటే ముందుగా చూద్దాం, ఈ వ్యవస్థలు మొత్తం వస్తాయి. దాంతోపాటు మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే వార్డుల విభజన. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల విభజన మున్సిపాలిటీలో 125 మున్సిపాలిటీలు ఉన్నాయి, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్. అంటే 120 140, హైదరాబాద్ ఒకటి, మొత్తం కలిపితే 141. ఈ మున్సిపల్ యాక్ట్ మాత్రం దీనికి సంబంధం లేదన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. మరి వార్డు విభజన ఎట్లా జరిగింది? జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. కొన్ని వార్డులలో 12 వార్డులే ఉన్నాయి, కొన్నిట్లో 18 వార్డులు ఉన్నాయి, కొన్నిట్లో 22 వార్డులు ఉన్నాయి, కొన్నిట్లో 32 వార్డులు ఉన్నాయి, కొన్నిట్లో 28 వార్డులు ఉన్నాయి, కొన్నిట్లో 40 వార్డులు ఉన్నాయి, కొన్నిట్లో 42 వార్డులు ఉన్నాయి.
ఒక్కొక్క వార్డుకు ఒక సభ్యుడు అనేవాడు ఎన్నికవుతాడు. ఒక్కొక్క వార్డుకి ఒక సభ్యుడు అనేవాడు ఎన్నికారు. మరి వార్డులో విభజన ఎలా జరిగిందన్న కాన్సెప్ట్ బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకోండి. కాబట్టి వార్డుల విభజన మొట్టమొదటి కాన్సెప్ట్లో వార్డు విభజన చేస్తాం. ఆ వార్డు అనే వాడికి ఒక వార్డు సభ్యుడు ఉంటాడు. ఒక వార్డు సభ్యుడు ఉంటాడు. వాడిని ఏమంటామంటే వార్డు సభ్యుడు. వార్డు సభ్యుడు వార్డు సభ్యుడికి ఏంది, మనము కౌన్సిలర్ అనే పదం ఉపయోగిస్తున్నాం, లేదా కార్పొరేటర్ అనే పదం ఉపయోగిస్తున్నాం. కార్పొరేటర్, ఈ కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ అనే వాడికి ఎన్నిక కావడానికి కనీస వయసు ఎంత అంటే 21 years. 21 సంవత్సరాలకి పెద్ద మనిషి అవుతుంది వాడు. మామూలుగా ఎమ్మెల్యే ఎంపీలు అనేవాళ్ళు 25 ఏళ్ళు ఉంటాడు, ఎమ్మెల్సీ అనేవాడు 30 ఏళ్ళు ఉంటాడు, రాజ్యసభ సభ్యుడు అనేవాడు 30 ఏళ్ళు ఉంటాడు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి 35 ఏళ్లకు కనీస వయసు అనేది ఉంటుంది. ఇక్కడికి 21 సంవత్సరాలు. అంటే వార్డు సభ్యుడికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేది మొట్టమొదటి కాన్సెప్ట్లో చూసుకోవాలి. అర్హతలు, వార్డు సభ్యుడి యొక్క వయస్సు ఎంత, అర్హతలు ఎంత, వార్డు సభ్యుడి యొక్క జీతం ఎంత, వార్డు సభ్యుడి యొక్క విధులు ఏమిటి, వార్డు సభ్యుడి యొక్క బాధ్యతలు ఏమిటి, వార్డు సభ్యుని ఎలా తొలగిస్తారు, తొలగించిన వాడికి ఉండే అధికారాలు ఏమిటి, ఏ విధంగా కోర్టు మెట్లు ఎక్కి మళ్ళీ అధికారం తెచ్చుకోవచ్చు, ఈ వార్డు సభ్యుడు అనే పదవి ఎట్ట కాలవుతుంది, మరణిస్తే కాలవుతుంది, తొలగిస్తే కాలవుతుంది, పదవి కాలం ముగిస్తే కాలవుతుంది, తొలగిస్తే కాలవుతుంది, మరణిస్తే కాలవుతుంది. కాలైనప్పుడు ఎట్లా ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఇక్కడ వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక చాలా ఇంపార్టెంట్. వార్డు సభ్యుడి యొక్క ఎన్నిక ఇదే పద్ధతిలో ఉంటుందంటే ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్గా ఓటేసి 18 సంవత్సరాల వయసు నిండిన యువకులు అనే వాళ్ళు ఓట్లు వేస్తే వార్డు సభ్యుడు ఎన్నికవుతాడు. వార్డు సభ్యుడికి ఎన్నిక ఏమిటి, అర్హతలు ఏమిటి, వయసు ఏమిటి, జీతం ఎంత, విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, ఏ విధంగా తొలగించబడతాడు, ఎట్లా మరణించినప్పుడు ఏం చేస్తారు అంటే నిజంగా వార్డు సభ్యుడు లేదా కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, జీతం ఏమిటి, ఎన్నిక విధానం ఎట్లా అంటే ఒక వార్డు సభ్యుడి యొక్క కంప్లీట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మనం చేయాలి, అతని గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కార్పొరేటర్ కౌన్సిలర్ యొక్క అంశాల గురించి మనము మున్సిపల్ యాక్ట్లో సంపూర్ణంగా తెలుసుకోవాలి అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ అనే వాడి గురించి తెలుసుకుంటాము అన్న పదాన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి, ఈ వార్డు సభ్యులందరూ కలిసి ఎవరిని ఎన్నుకుంటారు, మేయర్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ మేయర్ అనే పదవి చాలా కీలకమైనది. మేయర్ అనే పదవి కోసము ఎన్ని రకాల ఇబ్బందులైనా పడతారు. కాబట్టి మేయరు లేదా మున్సిపల్ చైర్మన్ అంటాము. మరి మున్సిపల్ చైర్మన్ ఉన్నట్టు లక్షణాలు ఏమిటి, అర్హతలు ఏమిటి, ఉండాల్సిన అర్హతలు ఏమిటి, జీతం ఎంత, భత్యం ఎంత. భత్యం కూడా ఉంటుందండి. ఒక మున్సిపల్ సమావేశానికి హాజరైతే అతనికి ఒక 500 రూపాయలు ఇస్తారు. జీతం ఎంత వస్తుంది, జీతం యొక్క వివరాలు కూడా చూడాలి. పెద్ద మున్సిపాలిటీకి ఎంత ఇస్తారు, చిన్న మున్సిపాలిటీకి ఎంత ఇస్తారు, మేయర్కి ఎంత ఇస్తారు, జీత భత్యాలు మొత్తం తెలుసుకోవాలి. అర్హతలు ఏమిటి. ముఖ్యంగా మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎన్నికల్లో ఎవరుంటారు, ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎవరు పాల్గొంటారు, మేయర్ ఎన్నికల్లో పాల్గొనేవాడు వార్డు సభ్యుడు పాల్గొంటాడు. ఎవడు పాల్గొంటాడు, వార్డు సభ్యుడు పాల్గొంటాడు. మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాల్గొంటాడు, మేయర్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పాల్గొంటాడు, మేయర్ ఎన్నికల్లో లోక్సభ సభ్యుడు పాల్గొంటాడు, మేయర్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు పాల్గొంటాడు. అంటే వీళ్ళందరూ కూడా ఈ మేయర్ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొంటాడు. అంటే ఇది ఏ ఎన్నిక, పరోక్ష ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక కాదండి, పరోక్ష ఎన్నిక. వార్డు సభ్యుడి ఎన్నిక ప్రత్యక్ష ఎన్నిక, మేయర్ ఎన్నిక పరోక్ష ఎన్నిక. వీళ్ళందరిని ఏమంటామంటే ఎక్స్ అఫీషియో సభ్యులుగా పిలుస్తాం. కాబట్టి మేయర్ ఎన్నికల్లో ఉండే ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరు, మేయర్ అనేవాడు ఏ సమావేశాలకు ఎన్నిక ఇస్తాడు, మున్సిపల్ యొక్క తీర్మానాలు ఏమిటి, అతనికి ఉన్న అధికారాలు ఏమిటి, అతనికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏమిటి, అతనికి అగంతుక నిధి పైన అంటే అప్పటికప్పటి ఖర్చు పెట్టే నిధి పైన ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తాడు, అతను తొలగింపు ఎట్లా ఉంటుంది, అవిశ్వాస తీర్మానం ఏమిటి, తీర్మానం జరిగినప్పుడు దాంట్లో
పార్టీలర్స్ నిబంధనలు ఏమిటి, అతను తొలగిస్తే ఎన్ని రోజుల పాటు ఎన్నికలు పెట్టాలి, కొత్త వారిని ఏ విధంగా ఎన్నుకోవాలి, దాంట్లో పార్టీల గుర్తులు ఏమిటి, ఎన్నిక విధానంలో అంటే ఒక పార్టీకి వెళ్ళి ఎన్నికే మరో పార్టీ సభ్యుడు కూడా ఓటేస్తారు. అప్పుడు ఆ సభ్యుడిని తొలగించే ఒక అధికారం కూడా ఉంటుంది. బట్ ప్రధానంగా ముందుగా వార్డు సభ్యుడు అంటున్నాం, తర్వాత మేయర్ అంటున్నాం, లేదా మున్సిపల్ చైర్మన్ అంటున్నాం. కానీ అతనికి ఎన్నిక విధానం ఎట్లుంది, అర్హతలు ఏమిటి, జీతం ఏంటి, భత్యం ఏంటి, ఎన్నికైన సభ్యులలో పాల్గొనే వాళ్ళు ఎవరు, అధికారాలు ఏమిటి, అగంతక నిధి ఏమిటి, నిజంగా మున్సిపల్ చైర్మన్ అనేవాడు ఏం చేస్తాడు అని ఒక మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ముందుగా ఏం చెప్పినాం, వార్డు సభ్యుడి గురించి చెప్పినాం. రెండోది ఏం చెప్పినాం, మున్సిపల్ చైర్మన్ గురించి చెప్తున్నాం. మూడో వాడేవాడు ఉపమేయర్ లేదా మున్సిపల్ వైస్ చైర్మన్ అంటాం. వీడి పెద్దగా ఏముండదండి, వార్డు సభ్యుడి కంటే కొంత ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఈ చైర్మన్ రానప్పుడు ఆ సీట్లో కూర్చుంటాడు, ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. అతని యొక్క జీతం ఎంత, అతను కూడా అర్హతలు ఏమిటి. మరి ఈ ఉప చైర్మన్లో వీళ్ళందరూ పాల్గొంటారంటే కేవలం వార్డు సభ్యులు అనే వాళ్ళు ఎన్నుకునే పద్ధతిలో కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ సమావేశాలు ఏమిటి, వీళ్ళందరూ పాల్గొనే నేపథ్యంలో మనం మున్సిపల్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. మున్సిపల్ కౌన్సిల్ లేదా కార్పొరేట్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. కౌన్సిల్ ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, ఎవరికి ఓటింగ్ ఉంటుంది, ఓటింగ్ లేకుండా పాల్గొనే వాళ్ళు ఎవరు, తీర్మానాలు చేసే వాళ్ళు ఎవరు, తీర్మానాలు నిజంగా అందరూ ఓటేస్తారా, ఎక్సెప్టివ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉంటుందా, దాంట్లో ఉండేటటువంటి కమిటీలు ఏమిటి, ఏ కమిటీలు ఎవరు ఎన్నుకుంటారు, మైనార్టీ కమిటీలు ఏమిటి, ఒక మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 4 కమిటీలు ఉంటారు, ఒక కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఈ వ్యవస్థ మొత్తం కూడా కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. ముందుగా ఏం చేసుకున్నాం, వార్డు సభ్యుడి గురించి తెలుసుకోవాలి, రెండోది మేయర్ గురించి తెలుసుకోవాలి, లేదా చైర్మన్ గురించి తెలుసుకోవాలి, లేదా ఉప చైర్మన్ గురించి తెలుసుకోవాలి. మూడోది ఏంటి, కౌన్సిల్ నిర్మాణం గురించి తెలుసుకోవాలి. దీంట్లో భాగంగా కౌన్సిల్ నిర్మాణము, కౌన్సిల్ ఏమంటామంటే వార్డు సభ్యులందరూ పాల్గొనేదాన్ని కౌన్సిల్ అంటాం. కౌన్సిల్ కూడా అర్హతలు ఏమిటి, విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, దీని సమావేశానికి హాజరైన వాళ్ళకు మాత్రమే భత్యం ఇస్తారు, హాజరైన వాళ్ళకు మాత్రమే జీతం ఇస్తారు. ఎంత పంచాయతీ అంతా మున్సిపల్ చట్టంలో. కానీ ఇక్కడ మనకి ఎవరో చెప్పినా ముగ్గురు చెప్పినాం, ఒకటి వార్డు సభ్యుడు అన్నాం, ఒకటి మేయర్ అన్నాం, ఉప మేయర్ అన్నాం. ఈ ముగ్గురు ఎన్నిక విధానం ఏంటి, ఈ ముగ్గురు ఎలా తొలగిస్తారు, ఈ ముగ్గురు జీతాలు ఏమిటి, ఈ ముగ్గురు విధులు ఏమిటి, ఈ ముగ్గురు బాధ్యతలు ఏమిటి, కౌన్సిల్ అంటే ఏంది, కౌన్సిల్ యొక్క నిర్మాణం ఎట్లా జరిగింది, ఎవరెవరు పాల్గొనవచ్చు, ఈ వ్యవస్థ మొత్తము మనకి ఎక్కడ ఉందంటే ఈ పురపాలికల ఏర్పాటు, సంరచన, ఎన్నిక విధానంలో ఈ మొత్తం అంశాలు తీసుకోవచ్చు. 3వ సెక్షన్ నుంచి 81వ సెక్షన్ వరకు ఈ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అంటే మొత్తంగా మున్సిపల్ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మనం అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రధానంగా దీంట్లో మీరు చూసే మరొక అంశం ఏంటంటే రిజర్వేషన్లను చూసుకోవాలి. రిజర్వేషన్లు చాలా ఇంపార్టెంట్ అండి. రిజర్వేషన్ల పైన కంపల్సరీగా 100% ఒక బిట్ వస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ ఎంత, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఎంత, ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, బీసీలకు ఎంత, మహిళలకు ఎంత. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండదా? ఇంకా లేదు, చట్టసభలో రిజర్వేషన్ లేదు. కానీ స్థానిక సంస్థలలో 50% ఇచ్చారు మహిళలకి. భారతదేశంలో 50% రిజర్వేషన్లు పొందేది కేవలం స్థానిక సంస్థలలోనే. మామూలుగా ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ వస్తుంది, కానీ చట్టసభల్లో లేదండి. లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, ఇక్కడ శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ మహిళలకు ఇంకా రిజర్వేషన్ చట్టము అమలు కాలేదు. ఇప్పటికీ పార్లమెంట్ యొక్క మెట్లు ఎక్కి దిగుతా ఉంది కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్ రాలేదు. కానీ గందరగోళ పరిస్థితి ఉంది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నిసార్లు వీగిపోయింది, ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు, ఆ వ్యవస్థ వేరు, పంచాయతీ వేరు. కానీ ఇక్కడ రిజర్వేషన్ల గురించి 50% ఆఫ్ రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది. అంటే ఎస్సీల గురించి, ఎస్సీలలో 50% ఉంటారు, ఎస్టీలలో 50% ఉంటారు, బీసీలలో 50% ఉంటారు. టోటల్గా 100 మంది కార్పొరేటర్లు ఉంటే దానిలో 50 మంది ఎవరు ఉండాలి, మహిళలు ఉండాలి. కాబట్టి రిజర్వేషన్ల గురించి, కౌన్సిల్ నిర్మాణం గురించి, వార్డు సభ్యుల గురించి, ఎన్నిక విధానం గురించి ఇదే మన కీలకం. ఈ వ్యవస్థ అర్థమైతే మిగతా అంతా చాలా ఈజీ. కాబట్టి మనకు సెకండ్ చాప్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మనం చూసేటటువంటి ప్రధాన అంశాలు ఏమిటంటే వార్డులో ఉన్నటువంటి పురపాలక రెవెన్యూ గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇంకోటి మన అధికారుల గురించి చెప్పుకోండి, మర్చిపోయాం. అధికారుల గురించి చూద్దాం. అధికారులు ఎవరెవరు అంటే మున్సిపాలిటీతో సంబంధం కలిగిన అధికార వ్యవస్థ గురించి కూడా మనము తెలుసుకునే ఒక ప్రయత్నం చేయాలి. మున్సిపాలిటీ అధికార వ్యవస్థ.
మున్సిపాలిటీ అధికార వ్యవస్థ. అధికారులు ఎవరెవరు ఉంటారు? నెంబర్ 1 ఉద్యోగులు. మీకు తెలిసిన అంశంగా ఉద్యోగులు. మనకు ఉద్యోగం వస్తే వార్డు సభ్యుడు ఉద్యోగం వస్తారు, అందరికంటే కీలకమైనోడు గీడే. కాబట్టి రేపు కనుక మనకు ఈ ఉద్యోగాలు ఇస్తే అత్యంత కీలక ఉద్యోగులు అనే పదం ఇస్తున్నాం. రెండవది మున్సిపల్ కమిషనర్. ఈ కమిషనర్ పోస్టులు కూడా పడతాయట రేపు. ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 90 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ పోస్టులు 90 వరకు ఖాళీ ఉన్నాయి. ఉన్నటువంటి 128 మున్సిపాలిటీలు, అదే కార్పొరేషన్లు మొత్తం కలిపి 90 వరకు ఉన్నాయి. దీంట్లో గ్రేడ్ 1 మున్సిపాలిటీస్, గ్రేడ్ 2 మున్సిపాలిటీస్, గ్రేడ్ 3 మున్సిపాలిటీ ఉంటాయి. గ్రేడ్ 1 మున్సిపాలిటీలలో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీలో మనకు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటే, గ్రేడ్ 2లో, గ్రేడ్ 3లో. అదే కార్పొరేషన్లకైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్లని కమిషనర్గా నియమిస్తారు. హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఉంది, గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. పెద్ద కరీంనగర్ కార్పొరేషన్, దానికి ఐఏఎస్ ఆఫీసర్ ఇస్తారు. కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ని ఈ కమిషనర్గా నియమించే అవకాశం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కార్పొరేషన్లకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే, మేజర్ మున్సిపాలిటీలకు, పెద్ద మున్సిపాలిటీలకు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటే, చిన్న మున్సిపాలిటీ గ్రేడ్ 2 ఆఫీసర్ ఉంటారు. కానీ మున్సిపల్ కమిషన్ యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, ఏం డ్యూటీ చేస్తారు, సమావేశంలో పాల్గొన్న హక్కు ఉంటుంది, దాని తీర్మానాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్కు ఉన్నటువంటి విధులు, బాధ్యతలను చూస్తాము. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, అందరితో పాటుగా కలెక్టర్. సంబంధం లేకుండా మొత్తం మున్సిపల్ వ్యవస్థను శాసించే వ్యక్తి కలెక్టర్. సంబంధం లేదు, మొత్తంగా వాళ్ళు పెట్టే ఖర్చులు మొత్తం, ఆడిట్ మొత్తం పక్కన పెట్టేసి మొత్తం కూడా దాన్ని మార్చే శక్తి అతనికి ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీ పైన అధికారాలు దుర్వినియోగం చేసేటప్పుడు కలెక్టర్ అనే వ్యక్తి జోక్యం చేసుకోవచ్చు. మున్సిపల్ చైర్మన్ అనేవాడు ఖర్చు పెట్టి అగంతకు నిధిని ఖర్చు పెట్టేటప్పుడు కంపల్సరీగా మున్సిపల్ కలెక్టర్ కంపల్సరీ నివేదిక రూపంలో ఇవ్వాలి. ఎందుకంటే వరదలు వచ్చినాయి. ఇవాళ హైదరాబాద్లో నిన్న 13 సెంటీమీటర్ల వర్షం కురిసి కాలువలు మొత్తం బురదమయంగా మారిపోయి నీళ్లు మొత్తం వచ్చేసినాయి. ఈ సమయంలో అగంతక నిధి నుంచి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మరి అగంతక నిధిని ఖర్చు పెట్టేటప్పుడు కలెక్టర్కి ఒక నివేదిక రూపంలో డబ్బులు అనేవి కంపల్సరీ ఇవ్వాలి. కానీ కలెక్టర్కి తెలియకుండా ఎక్కువ అధికారాలని సూచించే ఒక ప్రభుత్వ వ్యవస్థ ఎవరంటే కలెక్టర్ అన్న పదాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలు ఉంటాయి. తర్వాత నాలుగో అంశం ఏంటంటే ప్రత్యేక అధికారి. ఈ ప్రత్యేక అధికారం తెలుసుకోవాలి. ఎందుకంటే మున్సిపాలిటీ 5 ఏళ్ల కాల పరిమితి ముగిసినప్పుడు ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ఆ మున్సిపాలిటీని మొత్తం రద్దు చేసినప్పుడు ప్రత్యేక అధికారులు నిర్వహిస్తారు. కాలం పొడిగించినప్పుడు పాత వాళ్ళకి అధికారాలు ఇవ్వకుండా ప్రత్యేక అధికారులు నియమిస్తారు. దాని యొక్క ప్రస్తావన కూడా మున్సిపల్ చట్టంలో చూస్తాం. కాబట్టి 4 రకాల అధికారులు. ఉద్యోగులకు బదిలీలు, డిప్యుటేషన్ల గురించి, ప్రమోషన్ల గురించి కూడా దీంట్లో పేర్కొన్న అంశాలను అర్థం చేసుకోవచ్చు. కానీ మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ప్రత్యేక అధికారి 4 రకాల ఉద్యోగులతో మున్సిపల్ వ్యవస్థ కొనసాగుతే ఈ మున్సిపల్ వ్యవస్థ గురించి ఈ యొక్క మున్సిపల్ చట్టంలోని అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చూడాలంటే మున్సిపల్ రెవెన్యూ అంటే భూములు ఒకటే కాదండి, ఇక్కడ ఆదాయం, ఇన్కమ్ సోర్స్. కాబట్టి తర్వాత మనం చూసేటటువంటి ఒక థర్డ్ కాన్సెప్ట్ ఏమిటంటే మున్సిపల్ రెవెన్యూ గురించి చూస్తాం. ఇన్కమ్ సోర్స్, ఆదాయం, ఇన్కమ్ ఎట్లా వస్తుందన్న కాన్సెప్ట్లో మొత్తం చూసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరి దీంట్లో ఏముంది, ఈ ఆదాయంలో ఏమి ఇచ్చారన్న కాన్సెప్ట్లో చూస్తే వనరులు ఏ విధంగా వనరులు సమకూర్చుకోవాలి. ఆదాయ వనరులు, ఫీజులు, జరిమానాలు. ఇప్పుడు LRS ఇది ఒక జరిమానా. మీరు LRS చేసుకోకపోతే ఫీజు కట్టి రెగ్యులరైజ్ చేసుకోండి. LRS అనే పదం వస్తాయి, ఫీజులు వస్తాయి, జరిమానాలు వస్తాయి. ఆస్తి పన్ను, ఇంటి పన్ను ఇంటి పన్ను రెండు కూడా ఒకటే. కొంచెము ఈ ఆస్తి అంటే కొన్ని అంటే ఇల్లు కడితే ఇంటి పన్ను అవుతుంది, ఇల్లు కట్టకపోతే ఆస్తి పన్ను అవుతుంది. అంటే లేఅవుట్ల పైన కూడా పన్ను వసూలు చేస్తారు. కాబట్టి ఆస్తి పన్ను, ఇంటి పన్ను అని 2 కాన్సెప్ట్లు వస్తాయి. ఇల్లు కడితే ఇంటి పన్ను, ఇల్లు కట్టలేదు ఖాళీగా జాగ ఉంది, ఆ ఖాళీ జాగ పైన పన్నులు అనేవి వస్తాయి. ఇల్లే కాదు కదా, మరి ఇల్లుతో పాటుగా ఒక మార్కెట్ యాడ్ ఉంటుంది. మరి మార్కెట్ పైన ఎలాంటి పన్ను వేయాలి అంటే ఆస్తి పన్ను అనే నేపథ్యంలో కూడా మనకు కనపడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ బకాయిలు అంటున్నాం. అంటే ఇంతకుముందు ఒక బకాయిలు ఏమున్నాయి, దాంతోపాటు నీటి సరఫరా చేసే కూల్చివేత భవనాల పైన పన్ను,
కూల్చివేత కూల్చివేత భవనాలపై పన్ను. దానితో పాటు ఖాళీగా ఉన్న భూములపైన ఆస్తి పన్ను, ఖాళీగా ఉన్న భూములపైన ఆస్తి పన్ను. టోటల్గా వ్యవస్థ ఏంటంటే పన్ను, డబ్బులు వసూలు చేసుకునే ఒక వ్యవస్థ. కాబట్టి మున్సిపల్ రెవెన్యూలు అన్నీ కూడా వస్తాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసే అంశం ఏంటంటే బడ్జెట్ అనే పదం కూడా చూస్తాం. కాబట్టి ఆ మున్సిపాలిటీ యొక్క బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఆదాయ వ్యయాల పట్టికనే. మరి బడ్జెట్ ఏ సమయం తీసుకుంటాం? ఏప్రిల్ మాసం నుంచి, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి మొదలు పెడితే మార్చి మాసం వరకు కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే బడ్జెట్, ఆదాయ వ్యయాల పట్టిక, ఆడిటింగ్ గురించి, బడ్జెట్ గురించి, ఇన్కమ్ సోర్స్ గురించి మొత్తంగా చెప్పేటటువంటి ఒక చాప్టర్ ఏమిటంటే మనకు థర్డ్ చాప్టర్ పురపాలక రెవెన్యూ అనే కాన్సెప్ట్లో ఇన్కమ్ వసూళ్ల గురించి మొత్తంగా వ్యవస్థలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ గురించి ఉంది, ఆడిట్ గురించి ఉంది, ఆస్తి బదలాయింపై వచ్చే సుంకం పైన ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి డబ్బు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఆదాయం, ఏ విధంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి, ప్రత్యేక పథకాల ద్వారా ఏ విధంగా ఇస్తున్నారు, ఇవాళ కొన్ని ప్రత్యేక సిటీస్ని గుర్తిస్తుంటారు. ఆ గుర్తించే నేపథ్యాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నిటి నేపథ్యాన్ని కొంచెం మీరు బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్లో ఈ విధంగా చదువుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు సెక్షన్ల వారిగా చదివేటప్పుడు ఆ సెక్షన్ బట్టి పట్టే ప్రయత్నం చేస్తే కుదరదు. బట్టి పట్టొద్దు. కాన్సెప్ట్ బేసుల్లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. మున్సిపల్ రెవెన్యూ గురించి ఇది మనకు థర్డ్ చాప్టర్లో మనకు కనబడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ విధులు బాధ్యతలు అండి. ప్రధానంగా విధులు బాధ్యతలు. అసలు పంచాయతీ అంతా ఈయనే ఉంటుంది. ఒక పట్టణం యొక్క విధులు బాధ్యతలు, ఉద్యోగ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, అధికార వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే నేపథ్యంలో చట్టబద్ధమైన పురపాలక బాధ్యతలు అంటున్నాం. పురపాలక బాధ్యతలని మనకు ఫోర్త్ కాన్సెప్ట్లో ఉన్న అంశాన్ని అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పురపాలక బాధ్యతలు. మరి బాధ్యతలు అంటే ఏమేం బాధ్యతలు ఉన్నాయి అనే ఒక అంశాన్ని చూస్తే ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ప్రధానంగా నీటి సరఫరా, రెండవది మురికి కాలువల వ్యవస్థ అంటే దీన్ని డ్రైనేజీగా పిలుస్తున్నాం. డ్రైనేజీ. మూడవది పారిశుద్ధ్యం, అంటే వ్యర్థాల యొక్క పారిశుద్ధ్యం. ఈ మూడు కాన్సెప్ట్లు అండి. విధులు బాధ్యతలలో మీరు ప్రధానంగా ఒక మున్సిపాలిటీ అనే పదాన్ని తీసుకున్నప్పుడు ప్రధానంగా కనబడతాయి. ప్రతి ఇంటికి నీటి సరఫరా ఒక్క 3 రోజులు మొత్తం నల్లా బంద్ చేయండి, హైదరాబాద్ మొత్తం ఆగమాగం అవుతుంది. మున్సిపాలిటీ మొత్తం ఆగమాగం అవుతుంది. బిందెలు పెట్టుకొని మే నెలలో వరుసగా 2 సంవత్సరాల కరువు వస్తే మే నెలలో, ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో నీటి కష్టాలు మొదలవుతాయి. అంటే బండ్ల మీద పోయి తీసుకునే ఒక ప్రయత్నం వస్తుంది. నీటి ట్యాంకర్లు వస్తే వాటర్ సరఫరా చేస్తాయి. కాబట్టి నీటి సరఫరా ప్రధానమైనది. నీటి ఆడిట్, ఒక ఇంటికి ఎన్ని లీటర్ల నీళ్ళు ఇవ్వాలి, ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, ఆ నల్లా కనెక్షన్ తీసుకునే విధానం ఏంది, ప్రధానంగా నీటి సరఫరా. పురపాలక బాధ్యతలు, విధులు అనే కాన్సెప్ట్లో మీరు ప్రధానంగా చూసే అంశం ఏంటంటే నీటి పరాలు చూస్తారు. రెండవది మురికి కాలువల నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ. మూడవది ఏంటంటే పారిశుద్ధ్యం. ఈ మూడింటి ఆధారంగా ఎన్నో అంశాలు ఉంటాయి. ఉదాహరణకు పారిశుద్ధ్యం ఉంది. ఈ పారిశుద్ధ్యంలో వ్యర్థాల సేకరణ అంటారు. మరి ఆ వ్యర్థాల సేకరణ చేసినప్పుడు ఇక్కడ తడి చెత్త, మరి పొడి చెత్త. తడి చెత్త, పొడి చెత్త అంటున్నాం. తడి చెత్త, పొడి చెత్త అని వ్యర్థాల నిర్వహణ నేపథ్యంలో చెప్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ వ్యర్థాలను సేకరించే నేపథ్యంలో వేరు చేయుట, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయుట, వ్యర్థాలను సేకరించుట. అదేవిధంగా అపార్ట్మెంట్ల వద్ద ఏం చేయాలి, గ్రేడెడ్ కమ్యూనిటీ వద్ద ఏ విధంగా చెత్తను సేకరించాలనే నేపథ్యాలు. దానితో పాటుగా డంపింగ్ యార్డ్ అనే పదం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు. డంపింగ్ యార్డులు పట్టణానికి చాలా దూరంగా డంపింగ్ యార్డులు ఉంటాయి. దానిలో భాగంగా ఎరువుల యార్డులు. ఈ డంపింగ్ యార్డులకు వెళ్ళి ఎరువులను తయారు చేస్తారు. ఎరువుల యార్డులు తయారు చేసుకుంటారు. దీంట్లో జీవ సంబంధమైన
జీవ సంబంధమైన అక్కరకు వచ్చేటువంటి ఎరువుల రూపంలో మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా హానికరమైన వ్యర్థాలు, ఇవాళ సూదులు, సిరంజీలు అంటే ఇవాళ హెల్త్కు సంబంధించిన వేస్టేజ్ అంతా అదొక రకమైనటువంటి ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఉంటుంది. కాబట్టి హానికరమైన వ్యర్థాలు, అదేవిధంగా ఆహార భద్రత ప్రమాణాలు, అదేవిధంగా నిర్మాణాల కూల్చివేత, పబ్లిక్ సౌకర్యాలు, వీధులకు పేర్లు పెట్టుట, ట్రాఫిక్, పాదాచారులు, వీధి దీపాలు, పబ్లిక్ మార్కెట్లు, పురపాలక దుకాణాలు, వైకుంఠ ధామాలు అంటే ఇక్కడ మనకు శ్మశాన వాటికలు ఇది చాలా ఇంపార్టెంట్. అంటే శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి సెక్షన్లు ఏం చెప్తున్నా, దాంట్లో వ్యవస్థ ఏమిటి అంటే శ్మశానాలను ఏర్పాటు చేయడంలో మున్సిపాలిటీ యొక్క ప్రధానమైన విధి అని 74వ మున్సిపల్ చట్టంలో ఉన్న 18 రకాల అధికారాలు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే శ్మశానాల వాటిక, జంతు వధశాలలు, అదేవిధంగా సాంక్రమిక వ్యాధులు, ఇవాళ కరోనా వచ్చిన ఒక సాంక్రమిక వ్యాధి, దాంతోపాటు కాలుష్యం అనేది వెదజల్లకుండా పట్టణాలలో నివారణ చర్యలు చేపడుతుంటారు. దోమల నివారణ, అదే న్యూసెన్స్ నిరోధించుట, విపత్తు నిర్వహణ. ఒక్కసారి వరదలు వచ్చేసి మొత్తంగా నగరాలు మునిగిపోయిన సందర్భాలు వస్తాయి. మన ముంబై నగరం మొత్తంగా వర్షం వచ్చి మునిగిపోయింది, చెన్నై నగరం మొత్తం మునిగిపోయింది. విపత్తు యొక్క నిర్వహణ, ఆ విపత్తు నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విపత్తు నిర్వహణ గురించి ఉంది. జనన మరణాల లెక్కలు, జననం పుట్టిన వాళ్ళ లెక్కలు తీసుకోవాలి, మరణాల వాళ్ళ లెక్కలు తీసుకోవాలి, పుట్టిన వారి పేర్లకు సంబంధించిన లిస్ట్ కూడా తీసుకుంటారు. మున్సిపల్ యాక్ట్లోని పేరు చెప్తేనే ఒక మున్సిపల్ సర్టిఫికేట్ ఇస్తారు. అది చచ్చిపోయిన వాళ్ళ యొక్క సర్టిఫికేట్ తీసుకుంటారు. అదే మాదిరిగా గుర్తు తెలియని శవాల యొక్క లెక్కింపు, ఆ గుర్తు తెలియని శవాలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం పైన కూడా దీంట్లో ఉంచారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మున్సిపాలిటీ యొక్క బాధ్యత నిర్వహణలో అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అదే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎలాంటి విధులు చేయాలి, నీటిపారుదల సరఫరా ఏమిటి, డంపింగ్ యార్డ్లు ఏమిటి, వ్యర్థాల నిర్వహణ ఏమిటి, డ్రైనేజ్ వ్యవస్థ ఏమిటి అంటే మొత్తంగా మీరు ఒక మున్సిపాలిటీ అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక ఇంటి కాడ మనం ఉంటే ఎన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం అందజేస్తుందో మనం చూసుకునే ఒక ప్రయత్నం చేస్తాం. వీధి దీపాలు, కరెంటు బుగ్గ బొంగాన మనం అమ్మటే ఫోన్ చేస్తాం. వీధి దీపాలు ఏర్పాటు ఉండాలి. అపార్ట్మెంట్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గ్రేడెడ్ కమ్యూనిటీ అంటే ఊరుకు మొత్తం దూరంగా చుట్టూ ప్రహారీ కూడా కట్టుకొని మధ్యలో ఇల్లు ఉంటుంది. దాన్ని ఏమంటామంటే గ్రేడెడ్ కమ్యూనిటీ అంటాం. బాగా బలిసినోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, ₹1,00,00,000 పెట్టి, ₹1,50,00,000 పెట్టి, ₹2,00,00,000 పెట్టి గ్రేడెడ్ కమ్యూనిటీలో ఇల్లు పెట్టుకుంటారు. దానికి సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఇంటి లోపల పోవాలంటే సంతకం పెట్టుకోవాలి. సెక్యూరిటీ పర్మిషన్ ఉంటే లోపల పోయే పరిస్థితి వస్తుంది. గ్రేడెడ్ కమ్యూనిటీ దానికి లక్షణాలు ఏమిటి? అపార్ట్మెంట్ కలిసి ఒకటే ఇల్లు ఒకటే, కానీ దాంట్లో 100 కుటుంబాలు ఉంటాయి. అపార్ట్మెంట్ కలిసి ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. మురికి వాడలు ఉంటాయి. ఆ మురికి వాడకి సమస్యలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఒక మున్సిపాలిటీ అనగానే ఒక ఊహాకల్పన మనకు రావాలి. ఆ ఊహాకల్పన వచ్చినప్పుడు మాత్రం సబ్జెక్టు పైన గ్రిప్ వేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒక కాన్సెప్ట్. దీని తర్వాత మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే పట్టణ ప్రణాళిక అంటున్నాం. దీని తర్వాత చూసే కాన్సెప్ట్ ఏంటంటే పట్టణ ప్రణాళిక. ఇది చాలా కొద్ది ఈజీనే, పెద్దగా ఏమి ఉండదు. పట్టణ ప్రణాళిక అంటే ముఖ్యంగా మనకు సెకండ్లో ఉన్నటువంటి ఎన్నిక విధానం, థర్డ్లో ఉన్నటువంటి పురపాలక రెవెన్యూ అనేక బాధ్యతలు. ఈ బాధ్యతలు అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎన్నిక విధానం కాన్సెప్ట్ అంటే 2వ చాప్టర్ 4వ చాప్టర్ మనకు చాలా ఇంపార్టెంట్ కనబడతాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది పట్టణ ప్రణాళిక. ఈ పట్టణ ప్రణాళికలో భవనం యొక్క అనుమతులు ఎట్లా తీసుకోవాలి, భవనం అనుమతులు, అదేవిధంగా లేఅవుట్ల యొక్క పర్మిషన్, ఈ లేఅవుట్ల పర్మిషన్లలో ఏ విధంగా ఎంత జాగాని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, దీంట్లో పార్కుల యొక్క నిర్వహణ ఎట్లా ఉండాలి, రోడ్ల నిర్వహణ ఎట్లా ఉండాలి, వీధిని ఆక్యుపై చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా దీంట్లో వస్తాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో భాగంగా అభివృద్ధి పేట అంటే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలి. పట్టణ ప్రణాళిక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా లాక్కునే ప్రయత్నం చేసి శిక్షలు ఉంటాయి, దానికి ఫైన్లు ఉంటాయి. అదే మాదిరిగా వీధుల ఆక్రమణ తొలగించుట, స్నానాల గదుల వినియోగం, బస్ బేలు ఏర్పాటు చేయడం, నిరీక్షణ అటువంటి ప్రవేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నెంబర్లు ఇవ్వడం, వీధులకు పేర్లు పెట్టడం, కాలనీలకు నేను ఉండే కాలనీ పేరు చైతన్యపూర్ అనే కాలనీ, న్యూ మారుతి నగర్ అనే కాలనీ, రోడ్ నెంబర్ 4 అంటే రోడ్లకు నెంబర్లు ఇవ్వడం, కాలనీలకు పేర్లు ఇవ్వడం,
వీధులకు పేర్లు పెట్టడం, ఇంట్లోకి నెంబర్లు ఇవ్వడం. హైదరాబాదులో ఎక్కడ పోయినా కంపల్సరీ ఇంటి నెంబర్ ఉండాలి. ఇంటి నెంబర్ పైన మన ఆస్తి పన్ను, మనం ఇంటి పన్ను అనేది కడతాం. కానీ ఇంటి నెంబర్లు, వీధులకు పేర్లు పెట్టడం, వీధులు ఆక్యుపై చేసుకుని తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి, అపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన లక్షణాలు ఏమిటి, లేఅవుట్ల యొక్క పర్మిషన్లు ఏమిటి, గేట్ కమిటీకి ఇచ్చే భవనాలకు అనుమతులు ఏమిటి, మొత్తంగా దీంట్లో ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దీనిపైన మీకు ఒక సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక నిష్ణాతుడైన వ్యక్తి చేత ఒక 2 గంటలు మీకు అవగాహన చేస్తాను. నేను చెప్పే సబ్జెక్ట్ మీకు చెప్తాను. దీంతో పాటుగా ఒక 2 గంటలు అంజయ్ సార్ అని చెప్పేసి వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో చాలా కొన్ని లక్షల వ్యూస్ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ అనే వ్యక్తి పైన పట్టణ ప్రణాళికలో భవనాలకు అనుమతి ఎట్లా తీసుకోవాలి, ఏ విధంగా అనుమతులు ఇస్తారు, దాంట్లో పార్కుల పంచాయతీ ఏమిటి, భవనాల యొక్క పంచాయతీ ఏమిటి, శ్మశానాల పంచాయతీ ఏమిటి, ఈ యొక్క అనుమతులు, భవన పట్టణ ప్రణాళిక అనే అంశాల పైన కొంత అవగాహన కల్పిస్తాను. నాకున్న సబ్జెక్టు మేరకు మీకు ఈజీ వేలో అవగాహన చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవచ్చు. దీని తర్వాత మనకున్నట్టు మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ గురించి చెప్తా ఉంది. ఎన్నికల కమిషన్ గురించి చెప్తా ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆరోది ఏంటంటే ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ మనకు దేశ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్ణయిస్తారు. కాబట్టి ఎన్నికల అనే ప్రక్రియ మొత్తం ఇక్కడ చూస్తాం. ఎన్నికల ప్రక్రియ మొత్తం వస్తే ఏం లేదు, మీరందరూ ఒక ఊహాకల్పన చేసుకోవాలి. మీ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్నాయి, మీ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేటప్పుడు ఏ వ్యవస్థ ఉందో కొంచెం మన కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే మొత్తం ఎన్నికల వ్యవస్థ అర్థమైపోద్దండి. ఎట్లుంటుంది? ముందుగా మీకు ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఓటర్ లిస్ట్ ఉంటుంది. పేర్ల నమోదు ఓటర్ లిస్ట్ ఉంటుంది. దాంతోపాటు ఎన్నికల అభ్యర్థులు పార్టీల అభ్యర్థులు ఉంటారు. అదే ఎన్నికల కమిషన్ ఏంటంటే గుర్తింపు ఇస్తుంది. పార్టీల గుర్తింపు ఇస్తుంది. దానితో పాటు ఎన్నికల గుర్తులు ఉంటాయి. ఎన్నికల గుర్తుంటాయి. వార్డుకి వచ్చి ప్రచారం చేస్తారు. ఎన్ని గంటల్లోపు బంద్ చేయాలి? 48 గంటల్లోపు ముందే ప్రచారాన్ని మూసేయాలి. ఇక్కడ వార్డు బూత్ ఉంది. బూతులు ఎవరు ఉంటారు? అధికారులు ఉంటారు. వర్షమడి పోయి మన లైన్లో నిలబడేస్తాం. వేసినప్పుడు ఇక్కడ పక్క ఏజెంట్లు ఉంటారు. కానీ బలవంతమైన పార్టీలు ఏం చేస్తాయంటే బూత్ అధికారిని భయపెట్టేసి ఆ ఓటేసి యంత్రాన్ని పగలగొట్టడము, లేదా ఓటేసి దాంట్లో ఇంకు పోయడము, దాన్ని పెట్టెలు ఎత్తుకపోవడము, డిస్టర్బ్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు బూత్ వద్ద ఎలాంటి ప్రచారం చేయవద్దు, ఎలాంటి ఆయుధాలు కలిగి ఉండి దాన్ని పోవద్దు, గుంపుగా సమూహంగా పోవద్దు, ఒక్కొక్కరు మాత్రమే పోవాలి. పోలీసులు ఆదేశాలు జారేస్తారు. బూత్ కంటే మనకు ఒక ఇంత ముందే ముగ్గు మోస్తారు. ఈ ముగ్గు లోపలికి ఎవరు కూడా రావడానికి వీల్లేదు. ఇవన్నీ గంతే. సింపుల్ ఆఫ్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. బూత్ ఏమిటి, బూత్లో ఎన్నికల ఏజెంట్లు ఎవరు, ఆ ఎన్నికల ఏజెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, వాళ్ళకి ఉన్నటువంటి ప్రత్యేక రిటర్నింగ్ అధికారి ఏం చేస్తాడు, రిటర్నింగ్ అధికారి యొక్క విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి. కాబట్టి మొత్తం వ్యవస్థ ఎన్నికలు పూర్తయినాయి. వాటి ప్యాకింగ్ ఎలా చేస్తారు, ఏ విధంగా లెక్క పెడతారు, లెక్క పెట్టేటప్పుడు డిస్టర్బ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ఒకవేళ ఇక్కడ ఎన్నికల్లో అతనికి అర్హతలు తప్పుగా పూర్తి చేసి ఎన్నికైతే అతని పైన ట్రిబ్యునల్ పోతే, కోర్టుకు పోతే కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, ఏ విధంగా తొలగిస్తారు. టోటల్ ఒక ఎన్నికల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ. కానీ నువ్వు ఓటేసే కాంచి మొదలు పెడితే, ఎన్నికయ్యేవాడు లెక్క పెడితే, అధికార వ్యవస్థ ఏమిటి, రాజకీయ వ్యవస్థ ఏమిటి, తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, మద్యాన్ని బంద్ పెట్టాలి. ఎన్నికల రోజు ఒక 48 ముందే మద్య షాపులు బంద్ పెడతారు. మద్యాన్ని పంచడం కానీ, మద్యం షాపులు తెరవడం కానీ, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరము. ఇవన్నీ రాసిపెట్టారండి మున్సిపల్ యాక్ట్లో, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ అనే ఒక వ్యవస్థను చదువుతాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మీకు 4 కాన్సెప్ట్ల తిరగాలి. ఒకటి మున్సిపాలిటీల ఏర్పాటు, ఆ మున్సిపాలిటీలో పనిచేసే రాజకీయ నాయకులు, అధికారులు. రెండవది రెవెన్యూ వసూలు ఎట్లా ఉండాలి. మూడవది ఖర్చు ఎట్లా పెట్టాలి, విధులు బాధ్యతలు ఏమిటి. ఆ తర్వాత కాన్సెప్ట్ పట్టణ ప్రణాళిక, ఆ తర్వాత ఎన్నికల కమిషన్. చివరిగా ఉన్నది ఏంటంటే అనుబంధ శాస్త్రం అంటున్నారు, ఉపవిధులు అంటున్నారు. ఇక్కడ అన్ని చర్చించిన అంశాలే మళ్ళీ గిల్లగా వస్తాయి. ఇక్కడ చర్చించిన అంశాలే దాంట్లో 7 నెంబర్లు వస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ అదే మాదిరిగా దీన్ని మనం మున్సిపల్ యాక్ట్లో భాగంగా షెడ్యూల్ అంటున్నాం. మొట్టమొదటి షెడ్యూళ్ళల్లో మొత్తం 4 షెడ్యూల్ ఉంటే, మొట్టమొదటి షెడ్యూల్లో మున్సిపాలిటీల యొక్క పరిచయం ఉంది,
రెండో షెడ్యూల్లో కార్పొరేషన్ల పరిచయం ఉంది. మూడో షెడ్యూల్లో పురపాలక విధులు ఉన్నాయి. ఈ విధులు మొత్తం కూడా దాంట్లో వస్తాయి. నాలుగో షెడ్యూల్లో సభ్యుల అనర్హతలు ఉన్నాయి. అర్థం చేసుకోవచ్చు. సింపుల్ అండి, సింప్లిఫై చేసుకుందాం. గడబిడి లేకుండా, గందరగోళం లేకుండా ఈజీ వేలో మున్సిపల్ యాక్ట్ని నేను మీ అశోక్ కుమార్ సార్ని చెప్తాను. ఎందుకంటే నాకు జర్నలిస్టుగా అనుభవం ఉంది. నా అనుభవాన్ని మొత్తంగా ఉద్యమ చరిత్ర చదివిన ఒక నేపథ్యమే కాకుండా ఒక జర్నలిస్టుగా అనుభవం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ని పర్ఫెక్ట్గా ఇచ్చే బాధ్యత నాది. రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఎక్కువ చెప్పకుండా రోజు ఒక అర్ధ గంట, ఒక 20-25 గంటలు 30 అవర్స్ వరకు మున్సిపల్ యాక్ట్ని మీకు పండువలసినట్టుగా మీ ముందుంచే ఒక బాధ్యత నాది. కాబట్టి ఉద్యోగాలు పడతాయా, మున్సిపల్ వాళ్ళు ఉంటాయా, ఉండవా, వీఆర్ఓలు ఇలా కలుపుతారా, ఇవన్నీ అనుమానాలు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. ఈ పేపర్తో పాటుగా జనరల్ స్టడీస్ పైన గ్రిప్ పెంచుకోండి. జనరల్ స్టడీస్ పైన గ్రిప్ పెంచుకుంటే ఏ ఉద్యోగానికి ఎక్కడ వస్తుంది. టైం అనేది వేస్ట్ కాదు. దీంట్లో చదివిన చదువు కూడా పాలిటీలో భాగంగా మీకు సబ్జెక్టు కవర్ అవుతుంది. బట్ చదివిన సబ్జెక్ట్ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. కాబట్టి సీరియస్ ఎఫర్ట్ పెట్టండి, కష్టపడే ప్రయత్నం చేయండి. ఏదో చదువుతున్నాం, ఇక్కడ పేపర్లో రాగానే ఆడ పేపర్లు రాగానే గజిబిజి గడబిడ కావద్దు. న్యూస్ పేపర్లు వేసి చూసి భయపడవద్దు. ఒక వార్త ఇట్లా వస్తుంది, ఎందుకంటే ఆ విలేకరికి ఆ టైంలో ఒక అధికారి తనకున్న ఊహాలోచన చెప్తాడు. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, ఒట్టి ప్రచారం కూడా కావచ్చు. కానీ మనం మొదలుపెట్టినప్పుడు ఎలాంటి బయటి ప్రచారాలకి లొంగకుండా నీ డ్యూటీ ఏమిటంటే చదవడమే. ఆ చదవడాన్ని సీరియస్గా తీసుకుంటే, సబ్జెక్టు పైన గ్రిప్ పెంచుకుంటే ఉద్యోగం వస్తే మనకు మొట్టమొదటి మెట్టు వార్డు సభ్యుడు ఉద్యోగం. ఆ మెట్టు మీద కూర్చున్న తర్వాత మన ఎకనామికల్లీ కొంత రిలాక్సేషన్ వస్తుంది, టైం దొరుకుతుంది. అప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అయ్యి ముందుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ఉద్యోగం ఏం కాదు, చిన్న ఉద్యోగమే. 3 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది, 15,000 జీతం ఉంటుంది, ఆ తర్వాత 30,000 రూపాయల జీతం వస్తుంది. కానీ నీకు నువ్వుగా నిలబడడానికి, నీకు నువ్వుగా పరిగెత్తడానికి ఉన్న అవకాశమే వార్డ్ ఆఫీసర్. కాబట్టి వార్డ్ ఆఫీసర్లో మున్సిపల్ చట్టంలో ఏముందో మీకు చెప్పే ఒక ప్రయత్నం చేశాను. దాంతోపాటుగా ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ ఎట్లా ఉంది, భారతదేశంలో ఎట్లా ఉంది, హైదరాబాద్ అనే సంస్థానంలో ఎట్లా ఉంది, ఎలాంటి చట్టాలు చేశారు, మున్సిపల్ వ్యవస్థ పరిణామ క్రమం ఏమిటి, ఇవన్నీ అంశాలు మొత్తం కూడా దీంట్లో వస్తాయి. పట్టణీకరణ ఏమిటి, వలసలు ఏమిటి, సంక్షేమ పథకాలు ఏమిటి, మన దగ్గర అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు. ఒకరిద్దరితో కాదు, 6గురితో సబ్జెక్టు చెప్పిస్తాను. అకౌంటెన్సీ కూడా పర్ఫెక్ట్గా చెప్పిస్తాము. కాబట్టి సబ్జెక్టు విషయంలో క్వాలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అశోక తెలంగాణ అకాడమీ. ఆ నేపథ్యంలో సబ్జెక్ట్ ఇస్తాం కాబట్టి అర్థం చేసుకోండి. ఈ వీడియో సంబంధించిన కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియో నుంచి సెక్షన్ 1 నుంచి ఈజీ వేలో అర్థమవుతాడని చెప్పి మొదలుపెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం.